Hello viewers, welcome back to our channel. Please like my video, subscribe to my channel. కార్తీక పౌర్ణమి రోజు 365 ఒత్తులు ఇలా తులసమ్మ దగ్గర కాలుస్తున్నాను. మార్నింగ్ నుండి ఈవినింగ్ వరకు వాటర్ కూడా తాగకుండా ప్రతి ఇయర్ నేను ఇలాగే ఉపవాసం అయితే ఖచ్చితంగా ఉంటాను. ఈ ఇయర్ కూడా అలానే ఉన్నాను. ప్రతి ఇయర్ ఏంటంటే నేను గుడికి వెళ్ళి కాలుస్తాను ఒత్తులు అనేది. ఈసారి మాత్రం కొంచెం ఓపిక లేక ఇంకా మన అన్ని గుళ్ళు తిరిగి వచ్చాం కదని చెప్పేసి టెంపుల్కి వెళ్ళకుండా తులసమ్మ దగ్గరే కాలుస్తున్నాను. మళ్ళీ గుళ్ళో కూడా క్రౌడ్ అనేది ఎక్కువగా ఉంటుంది. అలాగే మా పక్కన వాళ్ళు ఈరోజు కేదారేశ్వర వ్రతము సత్యనారాయణ వ్రతం చేసుకున్నారు. మమ్మల్ని ఇన్వైట్ చేశారు. ఒత్తులు కాల్చిన తర్వాత వెళ్ళాను. చాలా బాగా చేశారు. ఎవ్రీ ఇయర్ చేస్తారు, ఎవ్రీ ఇయర్ ఇన్వైట్ చేస్తారు. కానీ ఒక్కొక్కసారి టెంపుల్కి వెళ్ళినప్పుడు మిస్ అవుతుంటుంది. ఇంక ఈసారి ఇంట్లో ఉన్నాను కాబట్టి ఇంకా వెళ్ళాను. చాలా బాగా చేశారు. భోజనాలు కూడా పెట్టారు, చాలా బాగున్నాయి. ఇంకా నేను ఎలాగో మార్నింగ్ నుంచి ఈవినింగ్ వరకు ఫాస్టింగ్ కదా, ఇక్కడ చూసేసుకొని ఇంకా భోజనం చేసేసి వచ్చాను. చాలా బాగుంది. ఇప్పుడు కార్తీక పౌర్ణమి రోజు చాలామంది చేసుకుంటారు. మేము కూడా సత్యనారాయణ వ్రతం చేసుకోవాలి అనుకుంటున్నాం. కాకపోతే ఈ కార్తీక మాసం అయిపోయేలోపు ఒకరోజు అయితే చేయాలనుకుంటున్నాం. వాళ్ళ ఇంట్లో చాలా బాగుంటుంది లోపల. ఒకసారి నేను హోమ్ టూర్ చేయాలి అని అనుకుంటున్నాను. వాళ్ళది చాలా బాగుంటుంది ఇంటీరియర్ కానీ. వీళ్ళ హౌస్ అయితే చాలా బాగుంటుంది ఇంటీరియర్ కానీ, ఇంట్లో డెకోర్ ఐటమ్స్ కూడా చాలా బాగుంటాయి. ఒకసారి అడిగాను హోమ్ టూర్ చేయాలని, కానీ ఎప్పుడు నాకే కుదరట్లేదు. చేయమని అన్నారు. ఎప్పుడైనా టైం చూసుకొని చేయాలి. అంటే చాలా బాగుంటాయి అన్నీ కూడా. ఇలా కాసేపు అయిన తర్వాత ఇంకా భోజనం చేసాము. చాలా బాగున్నాయి. ఇంకా ఇది వచ్చేసి మన ఇంట్లో స్కిప్ చేయకుండా చూడండి. ఒత్తులన్నీ మార్నింగే నేను ఆవు నేతిలో నానబెట్టి ఉంచుకున్నాను. అలాగే నిమ్మకాయ ఉసిరికాయలు కూడా, ఉసిరి దీపం పెడతాం కదా, అవి కూడా పక్కన పెట్టాను వాష్ చేసి. అలాగే నేను గోధుమ పిండి, కొంచెం బియ్యం పిండి, ఇందులో కొంచెం ఆవు నెయ్యి వేసి, పాలుంటే పాలతో కలుపుకోవచ్చు, లేదంటే వాటర్తో అయినా కలుపుకోవచ్చు. నా దగ్గర పాలు లేవు, ఫ్రెష్ ప్యాకెట్, అందుకని నేను వాటర్తోనే కలిపాను. ఇందులో చిటికడంత బెల్లం కూడా వేసి కలపవచ్చు, ఎందుకంటే ఇవి ఏదైనా బోట్స్ ఇట్లా తిన్నప్పుడు వాటికి స్వీట్నెస్ ఉంటుంది కాబట్టి. ఇలా అయితే ఒత్తులు కలిపి ఒక 5 మినిట్స్ పక్కన పెట్టిన తర్వాత ఇంకా ఒత్తులు ప్రమిదల్లాగా చేసేసుకోవడమే. నాకు నిన్న ఒత్తుల గురించి చెప్పి నాకు అదే గుర్తొస్తుంది, ఒత్తులు అంటున్నాను. ఇలా కాసేపు నానిన తర్వాత పిండి అనేది సాఫ్ట్ అవుతుంది, అయినప్పుడు ఈజీగా చేసుకొస్తుంది. నేనైతే ఇంత సింపుల్గా చేసేస్తాను తెలుసు. ఎప్పుడైనా వీటి కోసం ముందే చేసేసుకొని పెట్టేసుకోవాల్సిన అవసరం లేదు. అప్పటికప్పుడు ఒక 10 నిమిషాల ముందు కలిపేసుకుంటే సరిపోతుంది. ఇలా అయితే ప్రమిదలాగా ఈజీగా చేసేసుకుంటే ఎప్పుడైనా సరే. కార్తీక మాసంలో ఉసిరి దీపాలు, పిండి దీపాలు, నిమ్మకాయ దీపాలు అనేది చాలా ప్రాముఖ్యమైనవి కాబట్టి చాలామంది మనం ఈ కార్తీక మాసంలోనే పెడతాము. ఈజీగా ఇలా చేసుకోవచ్చు. నేను ఎవ్రీ ఇయర్ చేశాను. ఒకవేళ కార్తీక పౌర్ణమి రోజు చేసుకొని లేని వాళ్ళు ప్రతి కార్తీక సోమవారాలు ఎప్పుడైనా చేసుకోవచ్చు. లేదంటే ఈ కార్తీక మాసంలో ఏ రోజైనా పర్వదినమే. ఇంకాస్త ఎక్కువ పర్వదినం అంటే కార్తీక పౌర్ణమి ఎక్కువ ఉంటుంది కదా, దాని తర్వాత కార్తీక సోమవారం కూడా అంతే విశేషమైనది కాబట్టి ఏ రోజైనా చేసుకోవచ్చు. ఇంక ఈరోజు అయితే నేను మళ్ళీ ఈవినింగ్ ఇదంతా కూడా, మార్నింగ్ ఆల్రెడీ మీరు చూసారు కదా, ఇది ఈవినింగ్. మళ్ళీ ఇంకా మార్నింగ్ ఏమో నేను నారికేల దీపం పెట్టాను కదా, ఇంక ఇప్పుడు ఉసిరి దీపాలు, పిండి దీపాలు, 365 ఒత్తులు అనేది ఇప్పుడు చేస్తున్నాను. అందుకని చెప్పేసి ఎప్పుడు ఎర్లీ మార్నింగే ఇవన్నీ కూడా నేను ఒత్తులు ఒకటే నేను ఈవినింగ్ టెంపుల్కి వెళ్ళి కాల్చేదాన్ని. కాకపోతే ఈసారి 6:20కి వచ్చింది కదా, 6:20 నుంచి మార్నింగ్ 6:20 నుంచి పౌర్ణమి అనేది ఉన్నది. అంత లేటుగా నాకు వెలిగించడం నాకు ఇష్టం లేదు. అందుకని చెప్పేసి నైట్ నుంచే పౌర్ణమి ఉండుంటే పొద్దున్నే 4 అట్లా వెలిగించేదాన్ని ఎప్పుడైనా ఉసిరి దీపాలు. ఈసారి అలా లేదు కాబట్టి ఇంక ఈవినింగ్ ఇంట్లోనే వెలిగించాను. లేదంటే ఎప్పుడైనా పౌర్ణమికి నేను టెంపుల్కి ఖచ్చితంగా వెళ్తాను. ఇక్కడైతే సహస్రదళ పద్మ ముగ్గు వేసుకున్నాను. నాకు ఎంతో ఇష్టమైన ముగ్గు. సహస్రదళ పద్మ ముగ్గు వేసుకొని అలాగే కుంకుమ పసుపుతో పెట్టాను. ఇక్కడే నేను ఒత్తులు ఇంకా తులసికి ఎదురుగా కాల్చవచ్చు. కాకపోతే చుట్టూ అన్ని మొక్కలు ఉన్నాయి. ఈ ఒత్తులన్నీ కూడా మాకు 4 మెంబర్స్కి 4 కట్టలు అనేది అన్నీ నానబెట్టుకొని ఒకటే పెద్ద ప్రమిద చేసుకొని అందులోనే కాలుస్తున్నాను. ఇక్కడైతే ఉసిరి దీపాలు వెలిగించేసి ఇంకా తులసమ్మ దగ్గర పెట్టేస్తున్నాను.
ఉసిరి దీపాలు మంచిగా లోపలికి ఇట్లా నైఫ్తో కట్ చేసి లోపలికి అనేది గుండు ఒత్తులు ఉంటాయి కదా, పువ్వొత్తులు వెలిగించుకోవాలి. ఆల్రెడీ మీకు నిన్న వీడియోలో కూడా చూపించాను ఒత్తులు ఎలా చేసుకోవాలనేది. అవి కేవలం ఉసిరి దీపాలకు చాలా బాగా పనిచేస్తాయి. అంటే ఉసిరి అవి కూడా నేతిలో నానబెట్టి ఉంచామనుకో కాస్త ఎక్కువసేపు వెలుగుతూ ఉంటాయి. ఎందుకంటే ఉసిరి పైనే వెలిగించామనుకో ఎమ్మటే నిండుకుంటుంది కాబట్టి కాస్త నాకు ఉసిరి దీపాలు వెలగడం చాలా ఇష్టం. అందుకని చెప్పేసి పైనుంచి నేను నెయ్యిని వడ్డిస్తూ ఉంటాను కొంచెం కొంచెంగా. కనీసం ఒక 1 అవర్ అయినా వెలగాలనుకుంటాను ఉసిరి దీపాలు. ఇదంతా కూడా ఎర్లీ మార్నింగ్ 5కి అట్లా చేసేదాన్ని. కాకపోతే ఈరోజు పౌర్ణమి టైమింగ్స్ కొంచెం లేట్గా ఉన్నాయి కాబట్టి ఇంక ఈవినింగ్ పెడుతున్నాను. ఎలాగో నేను మార్నింగ్ నుంచి ఉపవాసమే కాబట్టి. ఇలా ఇక్కడ చేసుకున్న తర్వాతే మా పక్కన వాళ్ళ ఇంటికి ఇంకా వ్రతం చూడడానికి వెళ్ళాను. తర్వాత ఆల్రెడీ వాళ్ళ వ్రతం ఎప్పుడో అయిపోయిన తర్వాత వెళ్ళాను. ఇలా అయితే ఫస్ట్ అయితే మా హస్బెండ్ ఏం ఫాస్టింగ్ లేడులే, కానీ ఇంట్లో యజమాని వెలిగిస్తే మంచిదని చెప్పేసి ఒక పెద్ద ప్రమిదలోనే 4 వేశాను. మా 4 మెంబర్స్ అయితే ఒక సైడ్ నేను వెలిగించాను, ఒక సైడ్ మా హస్బెండ్తో వెలిగిపించాను. ఒక 2 కట్టలేమో మా హస్బెండ్ వెలిగించాడు, ఇంకో 2 కట్టలేమో నేను వెలిగించాను. ఎలాగో వీళ్ళు ఇయర్ ఎప్పుడు కూడా పూజలు చేయరు కాబట్టి ఇంట్లో ఇలా అయినా ఒక్కసారి వెలిగిస్తే చాలా మంచిదని ఇంకా వెలిగిపించాను. ఇలా మనం ఏవైతే ప్రమిదలు ఇప్పుడు కాలుస్తున్నామో ఇవి ఏవైతే ఒత్తులు అవన్నీ కూడా ఆ ప్రమిదలో అడుగు భాగం కూడా తిప్పేస్తూ ఉండాలి. మొత్తం అంతా కూడా కాలేటట్టుగా పక్క నుండి చూసుకోవాలి. ఏదో గుళ్ళో ఉంటే ఎలా ఉంటుందంటే గుడికి పోతే చాలా బాగుంటుంది. కాకపోతే ఏంటంటే మనం ఇలా వెలిగించగానే ఈ మధ్య ఏంటంటే క్రౌడ్ ఎక్కువయ్యి అక్కడ ఊడ్చే వాళ్ళు కూడా అవి ఈ మధ్య గుళ్ళో క్రౌడ్ ఎక్కువ ఎలా ఉందంటే దీపాలు పెట్టగానే తీసేస్తున్నారు. అసలు అవి వెలగనివ్వట్లేదు. అందుకని చెప్పేసి నాకు ఈసారి ప్రశాంతంగా ఇంట్లోనే చేసుకోవాలని కూడా అనిపించింది. ఇక్కడ ఇప్పటి వరకు మా వాళ్ళందరూ చుట్టూ కూర్చున్నారు. హారతి అవన్నీ ఇచ్చేంత వరకు చుట్టూ కూర్చున్నారు. ఇంకా మొత్తం కూడా ఒత్తులన్నీ కాలేంత వరకు ఉండాలి కాబట్టి నేనంతా కూడా సెట్ చేస్తున్నాను. అంటే ఒక్కొక్కసారి పై వరకు కాలితే అడుగు భాగంలో కాలదు కాబట్టి మొత్తం కూడా ఒత్తులు మొత్తం అంతా కూడా అంటే మొత్తం కూడా కాలాలి. ఒక్కడు కూడా ఎక్కడ కూడా మిగలకూడదు. ఒత్తిలాగా తిప్పేస్తూ ఉండాలి. ఈ విధంగా అయితే మా కార్తీక పౌర్ణమి అయితే ఇలా చేసుకున్నాము. మీ ఇంట్లో ఎలా చేశారు పౌర్ణమి అనేది మీరు కామెంట్లో తెలియజేయచ్చు. పౌర్ణమి రోజు ఉపవాసం ఉన్న తర్వాత ఈవినింగ్ పూజ తర్వాత చంద్రుడిని కానీ చుక్కలు కానీ చూసిన తర్వాత వాటర్ కానీ టీ కానీ ఏదైనా లేకపోతే ప్రసాదం కానీ తినేసి భోజనం అయినా చేయొచ్చు, లేదంటే మన ఇష్టం ఇంకా ఏదైనా టిఫిన్ అయినా చేయొచ్చు. కాకపోతే కార్తీక పౌర్ణమికి భోజనమే ఇంపార్టెంట్. ఎందుకంటే మార్నింగ్ నుంచి టిఫిన్ అనేది ఏం నియమం లేదు, భోజనం అయితే చేయొచ్చు. ఈరోజైతే అల్లం వెల్లుల్లి వేసుకోకుండా అయితే వంట చేసుకొని తినాలి, అల్లం వెల్లుల్లి వేసుకోవద్దు. ఇలా అయితే నా పూజ కంప్లీట్ అయిపోయిన తర్వాత ఇంకా నేను వాళ్ళు ఇన్వైట్ చేశారు కదా అక్కడికి వెళ్ళిపోయాను. తర్వాత లేదంటే మేము టెంపుల్కి వెళ్దామని అనుకున్నాము. ఇంకా క్రౌడ్ ఉంటుంది, కొంచెం జర్నీలు అవి చేసాం కాబట్టి ఇంకా వెళ్ళాలని కూడా అనిపించలేదు. కార్తీక మాసం అయితే ఇంకా 15 డేస్ ఉంది. 15 డేస్ ఇలా గడిచిపోయింది. నెక్స్ట్ మాత్రం మళ్ళీ ఈ కార్తీక 365 ఒత్తులు కాల్చలేని వాళ్ళు, ఈ నెల రోజులు పూజ చేయలేని వాళ్ళు, అలాగే అతి ముఖ్యమైనది పోలిపాడ్యమి ఎంతో విశిష్టమైనది. ఈ నెల రోజులు చేయలేని వాళ్ళు అది ఎలా చేసుకోవాలనేది పూర్తి వివరాలు మీకు నెక్స్ట్ వీడియోలో తెలియజేస్తాను. త్వరలో అంటే ఇంకా అది ఒక 10 డేస్ ఉందనగా నేనైతే ఆ వీడియో అప్లోడ్ చేస్తాను. చాలా అంటే ఇన్ని రోజులు ఇవన్నీ చేయలేని వాళ్ళు అదొక్కటి చేసినా కూడా పోలిపాడ్యమి చాలా పుణ్యఫలం అయితే ఉంటుంది. ఈ నెల రోజులు చేసిందంతా కూడా ఆ పూజలో వర్తిస్తుంది అన్నమాట. అది ఎలా చేసుకోవాలనేది మీకు తప్పకుండా వీడియో అయితే షేర్ చేస్తాను. చూసారు కదా ఇక్కడ ఒత్తులన్నీ ఇంకా కాలుతుంటే ఇంకా పక్కనే కూర్చునిపోయాం అందరం. ఉసిరి దీపాలు వచ్చేసి 5 కానీ 9 కానీ 11 కానీ పెట్టుకుంటే చాలా మంచిది. నాకు ఇక్కడ ఎక్కువ ప్లేస్ లేదు, 9 పెట్టాలనుకున్నాను. చుట్టూ మొక్కలు ఉంటాయి కాబట్టి ఆ వేడికి మొక్కలకి ఏదైనా ప్రాబ్లం అవుతుందని చెప్పేసి నేను ఇక్కడ ఈరోజైతే మార్నింగ్ నుంచి ఇంకా పొద్దున్నే 4కి లేసాను ఈరోజు. ఎందుకంటే ఇంకా 3కే లేద్దాం అనుకున్నాను, కానీ
పౌర్ణమి అనేది లేటుగా ఉండడం వల్ల ఇంకా నేను 4కి లేవడం జరిగింది. అసలు మేము ఊరు వెళ్ళొచ్చిన దగ్గర నుంచి నిద్ర కూడా సరిగా లేదు. ఇలా అయితే పూజ అంతా ఒత్తులు కాలేటప్పుడు ఇంక ఇక్కడ హారతి ఇచ్చి నైవేద్యం సమర్పించి ఇంకా పూజ అయితే కంప్లీట్ చేసాము. చాలా ఇంట్లో కూడా చేసుకుంటే చాలా బాగా అనిపించింది. అంటే ఎప్పుడు తులసమ్మ దగ్గర కూడా చేసుకోవచ్చు. ఇలా తులసమ్మ లేని వాళ్ళు మాత్రం ఖచ్చితంగా గుడికి పోయి చేస్తారు. శివయ్య దగ్గర కూడా ఇట్లా నేను ఆల్రెడీ చూపించాను కదా, ఈ ప్రమిదలు చేసుకున్నాను కదా, ఇవి చాలా ఎంతసేపు వెలిగాయి అంటే చాలాసేపు వెలిగాయి. చాలా బాగా అనిపించింది. ఇంకా అలాగే ఒత్తులు మొత్తం కాలిన తర్వాత కూడా చూపిస్తాను. ఇక్కడైతే ఒత్తులు ఆల్మోస్ట్ మొత్తం కాలాయి, ఇంకా అయిపోయింది. ఈ దీపాలు కూడా నిండుకున్నాయి. ఓన్లీ ఉసిరి దీపాలు ఎక్కువసేపు ఏం వెలగవు. తర్వాత కార్తీక పౌర్ణమికి అన్ని దీపాలు పెట్టుకుంటారు కదా, నేను కింద కూడా పెట్టేసి వచ్చాను. వీడియో నచ్చితే లైక్ చేయండి, ఛానల్ని సబ్స్క్రైబ్